హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి జీవాయుధాల గురించి. మొదటి ప్రపంచ యుద్ధంలోకి వచ్చేసరికి మస్టర్డ్ గ్యాస్, ఫాస్జిన్ లాంటి రసాయన ఆయుధాల వల్ల 90,000 మంది వరకు సైనికులు మరణించారు. అదే రెండవ ప్రపంచ యుద్ధానికి వచ్చేసరికి అణుబాంబుల వల్ల దాదాపు 2 లక్షల మందికి పైగా పౌరుల ప్రాణాలు తీశాయి. ఇక మూడవ ప్రపంచ యుద్ధం అనేది వస్తే దానివల్ల జీవాయుధాల్ని ఉపయోగించి మనుషుల ప్రాణాలు తీయటమే కాకుండా మానవ నాగరికత కూడా తుడిచిపెట్టుకుపోతుంది అన్నటువంటి భయాలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారికి సంబంధించి దేశాలు ఆర్థికంగాను సామాజికంగాను సంక్షోభంలోకి జారిపోయాయి. ఇలాంటి వైరస్లు కొద్ది మోతాదుల్లో వేరే దేశాలకు కానీ ఉగ్రవాదుల చేతికి కానీ చిక్కితే వాళ్ళు సృష్టించగలిగినటువంటి విధ్వంసం అంతా ఇంతా కాదు అన్నట్టుగా ఇక్కడ ఆర్టికల్ అన్నమాట. అయితే ఇంతకుముందు యుద్ధాల్లో ప్రత్యర్థులు తమ మీద కూడా జీవాయుధాలని ప్రయోగించారు అన్నట్టుగా గుర్తు చేస్తూ చైనీయులు వైరస్, బ్యాక్టీరియా మీద పరిశోధనల్ని జరుపుతూ ఉన్నారు. కొరియా కూడా యుద్ధంలో అమెరికా తన మీద జీవాయుధాలని ప్రయోగించింది అన్నట్టుగా చైనా ప్రజా విమోచన సైన్యం అనేటటువంటిది నమ్ముతూ ఉన్నా దానికి బలమైనటువంటి ఆధారాలు అనేవి లేవు. రెండో ప్రపంచ యుద్ధంలో చైనీయుల మీద జపాన్ జీవాయుధాల దాడులు చేసింది అన్నట్టుగా చెప్పారన్నమాట. అప్పట్లో ప్లేగును వ్యాపింపజేసే కీటకాలని చైనీయుల మీద ప్రయోగించారు అన్నటువంటి ఆరోపణలున్నాయి. రీసెంట్గా జరిగినటువంటి G7 దేశాల శిఖరాగ్ర సభలో కూడా చైనాలో కరోనా వైరస్ అనేది ఎలా పుట్టుకొచ్చిందో క్షుణ్ణంగా పరిశీలించాలి అన్నట్టుగా చైనాని, ప్రపంచ ఆరోగ్య సంస్థని కూడా G7 అన్నటువంటిది డిమాండ్ చేసింది. జీవాయుధాలు అన్నటువంటిది ఘోరమైనటువంటి నష్టాన్ని కలిగిస్తాయి అన్నట్టుగా గ్రహించి ప్రపంచ దేశాలన్నీ కూడా జీవాయుధ నిరోధ ఒప్పందం అనేవి కుదుర్చుకున్నాయి. ఎప్పుడు కుదుర్చుకున్నాయి? 1975వ సంవత్సరంలో జీవాయుధ నిరోధ ఒప్పందం అన్నటువంటిది కుదిరింది. దీని కింద అంటే 1975 నుంచి ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఒప్పందం ద్వారా జీవాయుధ పరిశోధనలు, ఉత్పత్తి, బదిలీ మరియు నిల్వ ఏదైతే ఉందో వాటిని ఇది నిషేధిస్తుందన్నమాట. దీని మీద 1984వ సంవత్సరంలో చైనా అన్నటువంటిది ఈ ఒప్పందం మీద సంతకం చేయటం జరిగింది. అయితే ప్రస్తుతం జీవాయుధాల మీద పరిశోధన చేస్తున్నటువంటి 17 దేశాల్లో అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇజ్రాయెల్ లాంటి ప్రధాన దేశాలతో పాటు ఉత్తర కొరియా, ఇరాన్, ఇరాక్, లిబియా, సిరియా కూడా ఉన్నాయి. పాకిస్తాన్ సైన్యంతో కలిసి పాక్ భూభాగంలో చైనా 2015 నుంచి కూడా జీవాయుధాల మీద పరిశోధన నిర్వహిస్తున్నాయి అన్నట్టుగా పాశ్చాత్య గూఢాచార సంస్థలు కనిపెట్టాయి. ఇందులో దాదాపు 5 రకాల వ్యాధికారక సూక్ష్మక్రిములతో ప్రయోగాలు జరుపుతూ ఉన్నారు. కరోనా వైరస్ పుట్టింది అని భావిస్తున్నటువంటి వుహాన్ వైరాలజీ పరిశోధనా సంస్థకు చెందిన శాస్త్రజ్ఞులు కూడా ఈ పరిశోధనల్లో పాలు పంచుకున్నారు అన్నట్టుగా వెల్లడించాయన్నమాట. ఎవరు వెల్లడించారు? పాశ్చాత్య గూఢాచార సంస్థలు వెల్లడించాయి. అంతేకాని అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది కాదు. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం కరోనా మహమ్మారిని ఎదుర్కోవటంలో ప్రపంచ దేశాల లోటుపాట్లు ఎలా ఉన్నాయి అన్నటువంటిది ప్రస్తుతం మనకి తెలుస్తోంది. మన ఆరోగ్య సంరక్షణ యంత్రాంగంలోని బలహీనతలు, అందులోని సన్నద్ధత లోపాలని కోవిడ్ అనేది బయటపెట్టింది. పరిస్థితి అనేది ఇలాగే కొనసాగితే జీవాయుధ ఉగ్ర దాడులకి మనమే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హెచ్చరించడం జరిగింది. అయితే భారత్ ఆయన మాటల్ని పూర్తి స్థాయిలోకి పరిగణలోకి తీసుకోవాలి. శాశ్వత ప్రాతిపదికన సర్వసన్నద్ధంగా ఉంటూ అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు తక్షణమే కార్యాచరణలకు దిగేటటువంటి ఒక కేంద్రీకృత యంత్రాంగం అనేది భారత్కి లేదు. ముప్పు అనేది ముంచుకొచ్చినప్పుడు తాత్కాలిక కమిటీలు వేసి హడావిడిగా కార్యాచరణకు ఉపక్రమించటం, ప్రమాద తీవ్రత తగ్గగానే మళ్ళీ పనుల్ని వాయిదా వేయటం ఇవన్నీ కూడా ప్రస్తుతం అలవాటైపోయింది. కాబట్టి ఏదైనా ఒక కొత్త తరహా వైరస్ లేదా బ్యాక్టీరియా వచ్చినప్పుడు వాటిని పసిగట్టే నిఘా వ్యవస్థ అనేటటువంటిది ఇక్కడ ఉండాలి. దాన్ని ఏర్పాటు చేయాలి. అలాగే వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం అనేది ఉండాలి. నిధులు లేక ఆరోగ్య రంగంలో కొత్త పరిశోధనలు, అభివృద్ధి అనేటటువంటివి మన దగ్గర జరగట్లేదు. ఒకవేళ శత్రు దేశాలు, ఉగ్రవాదులు జీవాయుధాలతో దాడికి పాల్పడితే భారత్ సమర్థంగా స్పందించగలదా అన్నటువంటిది ఇప్పుడు కీలక ప్రశ్న అన్నమాట. కాబట్టి ఈ రంగంలో లోటుపాట్లని తక్షణం సరిదిద్దుకొని ఎటువంటి అవాంతరాలు వచ్చినా కూడా వాటిని ఎదుర్కోవటానికి భారత్ సన్నద్ధంగా ఉండాలి అన్నట్టుగా ప్రస్తుత కోవిడ్ మహమ్మారి అనేది హెచ్చరిస్తూ ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జీవాయుధాలు లేదా బయో వెపన్స్ అంటే ఏమిటి వివరించండి. బయోలాజికల్ వెపన్స్
లేదా జీవ ఆయుధాలు అంటే ఏంటి? ఇవి జెర్మ్ వెపన్స్ అని కూడా వీటిని మనం చెప్తూ ఉంటాము. జెర్మ్స్ అంటే తెలుసు కదా మనకి, అలాగనమాట. జెర్మ్ వెపన్స్ అని కూడా వీటిని పిలుస్తూ ఉంటాము. ఇందులో డిసీజ్ ప్రొడ్యూసింగ్ ఏజెంట్స్ ఏవైనా కావచ్చు, అంటే బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, అలాగే ఫంగై కావచ్చు, టాక్సిన్స్ కావచ్చు, అలాగే మిగిలిన బయోలాజికల్ ఏజెంట్స్ ఏవైనా కావచ్చు, వాటిని హ్యూమన్స్కి, యానిమల్స్కి, ప్లాంట్స్కి అగెనెస్ట్గా ఆ వెపన్స్ని కనుక యూజ్ చేస్తే వాటిని మనం బయోలాజికల్ వెపన్స్ లేదా జీవాయుధాలు అనేసి పిలుస్తూ ఉంటాము. బయోలాజికల్ వెపన్స్ అన్నటువంటివి కెమికల్ వెపన్స్, రేడియోలాజికల్ వెపన్స్, న్యూక్లియర్ వెపన్స్ ఇలా ఏవైతే ఉంటాయో వాటితో పాటు ఇవి కూడా అన్నమాట. ఇవన్నీ కూడా మాస్ డిస్ట్రక్షన్కి సంబంధించి వెపన్స్గా మనం రెఫర్ చేస్తూ ఉంటాము. దీనికి సంబంధించి మల్టీలేటరల్ డిసార్మమెంట్ ట్రీటీ అనేటటువంటిది కూడా జరిగింది. ఇందాక మనం 1975 నుంచి ఇది అమల్లోకి వచ్చింది అని చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించి అన్నమాట. దీనికి సంబంధించి ఏంటి ఆ ట్రీటీ? బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ అన్నటువంటిది 1972లో జరిగింది. దీనికి సంబంధించి 1975వ సంవత్సరం నుంచి కూడా ఇది అమల్లోకి వచ్చిందనమాట. దీని కింద ఏవైనా అంటే మాస్ డిస్ట్రక్షన్ని కలిగించేటటువంటి ఏ వెపన్స్ అయినా కావచ్చు, దాని యొక్క మొత్తం కేటగిరీకి సంబంధించి డెవలప్మెంట్ కానీ, ప్రొడక్షన్ కానీ, స్టాక్ పైలింగ్ కానీ వీటన్నింటినీ కూడా బ్యాన్ చేసేటటువంటి ఒక మల్టీలేటరల్ డిసార్మమెంట్ ట్రీటీ ఈ బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ అన్నటువంటిది. ఎప్పుడు తీసుకొచ్చారు? 1972లో దీన్ని తీసుకొచ్చారు. దీని మీద అంటే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1975 నుంచి. ఇందులో చైనా అన్నటువంటిది 1984లో సంతకం చేసింది. దీని కింద ఇందాకే మనం చెప్పుకున్నాం, బయోలాజికల్ ఏజెంట్స్ కావచ్చు, టాక్సిన్స్ కావచ్చు, ఇవి ఏవైనా కూడా వీటిని, అలాగే వెపన్స్, అలాగే డెలివరీ వెహికల్స్గా యూజ్ చేయటం కానీ, అంటే టాక్సిన్స్ ఇలాంటి వాటిని కానీ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్లో వాడటం కానీ, అలాగే ఏవైతే వీటన్నింటికి సంబంధించి ట్రాన్స్ఫర్ కావచ్చు, అసిస్టెంట్స్ కావచ్చు, వీటన్నింటికి సంబంధించి బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ అన్నటువంటిది అన్నింటినీ బ్యాన్ చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జూన్ 20వ తేదీని ప్రపంచ శరణార్థుల దినోత్సవం లేదా వరల్డ్ రెఫ్యూజీ డే అనేసి పిలుస్తూ ఉంటాము. ప్రపంచంలో చాలా దేశాల్లో నిరంతరం యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, అంతర్గత పోరాటాలు జరుగుతూ ఉంటాయి, జాతుల మధ్య ఘర్షణలు, హింస, సైనిక పోరాటాలు ఇలా ఏవేవో కారణాలతో చాలామంది నిరాశ్రయులు అవుతూ ఉన్నారు. అలాంటి అభాగ్యులు ఆశ్రయం కోసం సొంత దేశాన్ని విడిచి పరాయి దేశంలో శరణార్థులు రెఫ్యూజీస్గా మారుతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అలా కోట్ల మంది నిరాశ్రయులై ఏ దేశ పౌరసత్వం గుర్తింపుకు కూడా నోచుకోవట్లేదు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా నివాసం, విద్య, ఆరోగ్యం, ఉద్యోగం, ఉపాధి, ఆహారం ఇలాంటి వాటి కొరతతో వాళ్ళు సంఘర్షణకు గురవుతూ ఉన్నారు. ఇలా వివిధ దేశాల్లో ఇలా శరణార్థులైనటువంటి వాళ్ళ యొక్క సంరక్షణ మరియు భద్రత కోసం ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషన్ అన్నటువంటి సంస్థ 1950వ సంవత్సరంలో ఏర్పడింది. ఎప్పుడు? 1950వ సంవత్సరం డిసెంబర్ 14వ తేదీన ఏర్పడింది. 1967వ సంవత్సరంలో ఒక ప్రోటోకాల్ని రూపొందించారు. దాని ప్రకారం శరణార్థులకి ఎలాంటి భౌగోళిక పరిమితులు లేవు. ఏ దేశం నుంచైనా కూడా మరొక దేశానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాల్సిందే అన్నట్టుగా పేర్కొన్నారు. అయితే ఈ ప్రోటోకాల్ మీద 1967లో తీసుకొచ్చినటువంటి ఈ ప్రోటోకాల్ ఏదైతే ఉందో దీని మీద మొత్తం 146 దేశాలు సంతకాలు చేశాయి. అయితే ఇందులో భారత్ అన్నటువంటిది సిగ్నటరీగా లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 2001 నుంచి కూడా జూన్ 20వ తేదీని ఐక్యరాజ్య సమితి అన్నటువంటిది ప్రపంచ శరణార్థుల దినంగా నిర్వహిస్తూ ఉంది. సంఘటితంగా ఊరడిల్లుదాం, నేర్చుకుందాం, ప్రకాశిద్దాం అన్నటువంటి నినాదంతో అన్నటువంటి థీమ్తో ఈ ఏడాది ఈ ప్రపంచ శరణార్థుల దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మన దేశంలో కూడా 1947లో స్వాతంత్రం తర్వాత దేశ విభజనతో చాలామంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం భారత్లో 40,000 మంది వరకు రోహింగ్యాలు కాశ్మీర్, హైదరాబాద్లతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో శరణార్థులుగా ఉన్నారు. బంగ్లాదేశ్, మయన్మార్ అక్రమ వలసదారుల కారణంగా పశ్చిమ బెంగాల్, అస్సాం లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో నిత్యం ఘర్షణ వాతావరణం అనేది నెలకొంటోంది. శరణార్థులకి ఆపన్న హస్తం అందించడంలో అందరూ భాగస్వాములు కావటంతో పాటు అంతర్జాతీయంగా కూడా సమగ్రమైనటువంటి అవగాహన ఉంటేనే
ఈ సమస్యని పరిష్కరించగలము. తమ యొక్క దేశాల నుంచి శరణార్థులుగా వెళ్ళిన వాళ్ళని మళ్ళీ ఆ దేశాలు వెనక్కి తెచ్చుకోవాలి. వాళ్ళకి పునరావాసం కల్పించి విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ మరియు భద్రత, ప్రాణరక్షణ అనేది కల్పించాలి. ఈ తరహా ప్రక్రియతోనే ప్రపంచ శాంతిని కాపాడాల్సినటువంటి బాధ్యత అన్ని దేశాల మీద ఉంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచ శరణార్థుల దినాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఎప్పుడండి? జూన్ 20వ తేదీని ప్రపంచ శరణార్థుల దినంగా జరుపుకుంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్కి ఏదైతే ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించిన ఆర్టికల్ 370 అన్నటువంటి దాన్ని అబ్రోగేట్ చేశారు. అలాంటి దానికి సంబంధించి అంటే జమ్మూ కాశ్మీర్కి తిరిగి రాష్ట్ర హోదా అనేది ఇవ్వబోతున్నారా అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. మన ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 24న జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి అన్ని పార్టీల నాయకులతో సమావేశం కాబోతున్నారు. దీనికి సంబంధించి ఇందులో మన హోంమంత్రి అమిత్ షా మరియు ఇతర నాయకులు కూడా పాల్గొనబోతున్నారు. అయితే ఆ రాష్ట్ర విభజన, ఆ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించేటటువంటి 370 అధికరణం రద్దు తర్వాత జరిగే తొలి భేటీ ఇదే అన్నమాట. ఈ రద్దు తర్వాత రానున్న నవంబర్లో కానీ వచ్చే ఏడాదిలో కానీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే సూచనలనేవి ఉండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం అనేది ఏర్పడింది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. క్వశ్చన్ చూడండి, జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించినటువంటి ఆర్టికల్ 370ని ఎప్పుడు రద్దు చేశారు? ఇప్పుడు 2019వ సంవత్సరం ఆగస్టు 5వ తేదీన జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించేటటువంటి ఆర్టికల్ అయిన ఆర్టికల్ 370 అన్నటువంటి దాన్ని అబ్రగేట్ చేయటం జరిగింది. అంటే రివోక్ చేశారనమాట ఈ స్పెషల్ స్టేటస్ని. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనం ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటాము. అలా 7వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అంటే రేపటి రోజున పురస్కరించుకుని ప్రపంచంలోని 190 దేశాల్లో కార్యక్రమాలు అనేవి జరగనున్నాయి అన్నట్టుగా ఆయుష్ మంత్రిత్వ శాఖ చెప్పటం జరిగింది. కరోనా ఆంక్షల కారణంగా ప్రధాన కార్యక్రమాన్ని కొద్ది మందితో ఢిల్లీలో నిర్వహించబోతున్నారు. అయితే ఈ రోజును పురస్కరించుకొని తపాలా శాఖ ఒక ప్రత్యేక క్యాన్సిలేషన్ స్టాంపును వినియోగించబోతోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2021 గురించి తెలిపేలాగా ఆంగ్లం, హిందీ భాషల్లో రూపొందించినటువంటి గ్రాఫికల్ డిజైన్ని అన్ని తపాలా కార్యాలయాల్లో కూడా బట్వాడాకు వచ్చిన ఉత్తరాల తపాలా బిళ్ళల మీద వేస్తారు. అయితే దానివల్ల అవి మళ్ళీ వినియోగించకుండా చేస్తారన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 7వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచంలో ఎన్ని దేశాల్లో యోగా కార్యక్రమాలు జరగనున్నాయని ఆయుష్ శాఖ ప్రకటించింది? ఎన్ని దేశాల్లో? మొత్తం 190 దేశాలలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇరాన్ అధ్యక్షుడిగా అతి సాంప్రదాయవాది అయినటువంటి సయ్యద్ ఇబ్రహీం రైసీ ఎన్నికయ్యారు. ఇరాన్ దేశ చరిత్రలోనే అతి తక్కువగా పోలింగ్ అనేది ఈసారి నమోదైంది. దేశ సర్వోన్నత నేత అయినటువంటి ఆయతొల్లా అలీ ఖొమేనీ ఆధ్వర్యంలోని కమిటీ పర్యవేక్షణలో ఈ ఎన్నికలు అనేవి జరిగాయి. అయితే రైసీ ఇప్పటి వరకు కూడా ఆ దేశ న్యాయ వ్యవస్థ అధిపతిగా పనిచేశారు. ఈయన మహమ్మద్ ప్రవక్త ప్రత్యక్ష వారసత్వం గల కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. అందుకు గుర్తుగానే ఆయన నల్లని తలపాగా ధరిస్తూ ఉంటారు. సర్వోన్నత నేతకి సన్నిహితుడు అన్నటువంటి గుర్తింపు కూడా ఈయన పొందారు. అయితే ఈయన ఆగస్టులో ఇరాన్ అధ్యక్షుడిగా పదవి బాధ్యతల్ని స్వీకరించబోతున్నారు. క్వశ్చన్ చూడండి, ఇరాన్ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? సయ్యద్ ఇబ్రహీం రైసీ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత ప్రభుత్వం ఏదైతే రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ని కొనుగోలు చేస్తోందో వాటికి సంబంధించి 2022 నాటికి 36 రఫేల్ యుద్ధ విమానాలు కూడా భారత వైమానిక దళంలో చేరతాయి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. నార్మల్గా అయితే 2021 చివరి నాటికే ఇవి మన భారత్కి చేరాలి. అయితే కరోనా నేపథ్యంలో లేట్ అయింది కాబట్టి 2022 నాటికి ఇవి చేరతాయి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇటీవల తెలంగాణలోని మేడ్చల్ జిల్లా దుండిగల్లోని భారత వాయుసేన శిక్షణా సంస్థ వేదికగా జరిగినటువంటి 101వ బ్యాచ్ ముగింపు శిక్షణా కవాతు కార్యక్రమానికి భారత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా ఈయన హాజరయ్యారన్నమాట. ఈయన మాట్లాడుతూ గత 2 ఏళ్లలో వాయుసేనకి రెట్టింపు బలం అనేది వచ్చింది. గల్వాన్ లోయలో జరిగినటువంటి ఘటన అనంతరం వాయుసేనల్ని అప్రమత్తం చేశాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. దుండిగల్ IFAలో శిక్షణ పూర్తి చేసుకుని అధికారులుగా వాయుసేనలో అడుగు పెడుతున్నటువంటి 161 మంది క్యాడెట్లను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది.
ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారత ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలతో 36 రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ని కొనుగోలు చేస్తోంది? ఎన్ని వేల కోట్లు? మొత్తం 59,000 కోట్ల రూపాయలతో 59,000 కోట్ల రూపాయలతో 36 రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ని కూడా భారతదేశం కొనుగోలు చేస్తోంది. దీనికి సంబంధించిన ఒప్పందం అనేది 2016లో జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మియావాకి పద్ధతి గురించి. అయితే జపాన్లో విజయవంతమైనటువంటి ఈ మియావాకి విధానంలో యాదాద్రిలో కూడా ఇలాంటి ఒక పద్ధతిని తీసుకురావటం జరిగింది. దాన్నే యాదాద్రి మోడల్ లేదా యాదాద్రి నమూనాగా పిలుస్తూ ఉన్నారు. దీని కింద ఏంటి, తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటే ఈ విధానంతో తక్కువ కాలంలోనే ఆ ప్రాంతం అనేది దట్టమైనటువంటి అడవిని తలపిస్తూ ఉంటుంది. గ్రామాల స్థాయిలో పల్లె ప్రకృతి వనాల్ని గత ఏడాది చేపట్టారు. దాదాపు 19,000 పై గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేశారు. వీటి విస్తీర్ణం అర ఎకరం నుంచి ఎకరం మాత్రమే ఉంటుంది. అయితే మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో జనాభా ఎక్కువగా ఉంటుంది. పట్టణాల్లో అయితే ఇది మరింత అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ విస్తీర్ణంలో దీన్ని చేపట్టాలి అన్నట్టుగా నిర్ణయించింది. దీనికి సంబంధించి 5 నుంచి 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ మియావాకి పద్ధతిలో అడవి పెంపకాన్ని ఏర్పాటు చేయాలి అన్నట్టుగా నిర్ణయించారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 590 మండలాలు అనేవి ఉన్నాయి. ప్రతి మండలం యొక్క కేంద్రం లేదా పెద్ద గ్రామ పంచాయతీలో ఒకటి పరిగణలోకి తీసుకుంటారు. ఈ లెక్కన మొత్తం 590 గ్రామీణ ప్రాంతాల్లో ప్రకృతి వనాల్ని ఏర్పాటు చేస్తారు. అయితే ఒక్కొక్క చిట్టడవి కూడా 5 నుంచి 10 ఎకరాల విస్తీర్ణంలో ఉండబోతోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మియావాకి పద్ధతి అంటే ఏమిటి? యాదాద్రి మోడల్ మియావాకి ఫారెస్ట్ పెంపకం గురించి తెలపండి. మియావాకి పద్ధతి అంటే ఏమిటి? తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కల్ని అడవుల్లా పెంచేటటువంటి జపాన్ పద్ధతి ఈ మియావాకి పద్ధతి. ఈ విధానంలో పెంపకం వల్ల మొక్కలు అత్యంత త్వరగా పెరగటమే కాకుండా దట్టంగా ఉండి పచ్చదనంతో ఒక వనం మాదిరిగా కనపడుతుంది. నగరాల్లో తక్కువ స్థలంలో ఎక్కువ పచ్చదనానికి ఎంతో ఉపకరమైనటువంటి ఈ విధానాన్ని జపాన్కి చెందినటువంటి బొటానిస్ట్ అయిన అకిరా మియావాకి ఈయన కనుగొనటంతో దీనికి మియావాకి పద్ధతి అన్నటువంటి పేరు అనేది వచ్చిందనమాట. దీనికి సంబంధించి యాదాద్రిలో కూడా ఇలాంటి మియావాకి ఫారెస్ట్ పెంపకం మోడల్ని చేపట్టారు. అది విజయవంతమైంది కాబట్టి దీన్ని మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతటికీ కూడా విస్తరించాలి అన్నట్టుగా ఇప్పుడు ప్లాన్లు వేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిందే ఇది. ఎవరండి? అకిరా మియావాకి. అకిరా మియావాకి ఈ పద్ధతిని కనుగొన్నారు కాబట్టి దీనికి మియావాకి పద్ధతి అనేసి పేరొచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎగువ కృష్ణా ప్రాజెక్ట్ ఆల్మట్టికి భారీ వరద ప్రవాహం అనేది వస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి కర్ణాటక రాష్ట్రంలో ఏవైతే వర్షాలు కురుస్తూ ఉన్నాయో దాంతో ఆల్మట్టికి ఎగువన ఉన్నటువంటి కృష్ణానది పరివాహకంలోని ఉపనదుల నుంచి వరద అనేది వస్తుంది. గత ఏడాది కృష్ణానదికి జూన్ 16న వరద అనేది మొదలైతే ఈ ఏడాది జూరాలకి సంబంధించి ఈ నెల 5 నుంచే ప్రవాహం ప్రారంభమైంది. నారాయణపూర్ జలాశయం నుంచి విద్యుత్ ఉత్పత్తి, దిగువన ఉన్న బ్యారేజీల్లో నిల్వ కోసం నీటిని విడుదల చేయడంతో అది జూరాల జలాశయంలోకి వచ్చి చేరింది. ప్రస్తుతం జూరాల జలాశయంలో 2.03 టీఎంసీల ఖాళీ మాత్రమే ఉంది. అయితే కర్ణాటకలో తుంగభద్ర నదీ ప్రవాహంలో వర్షాలు ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాజెక్టు కూడా 21,000 క్యూసెక్కులకు పైగా ప్రవాహం అనేది వచ్చి చేరుతోంది. తెలంగాణలోని కాళేశ్వరంలో భాగమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్కి కూడా ప్రాణహిత నది నుంచి మొత్తం 9,900 క్యూసెక్ల నీటి ప్రవాహం అనేది వస్తూ ఉంటే 5 గేట్లు తెరిచి 3,600 క్యూసెక్లని దిగువకు వదులుతూ ఉన్నారు. మేడిగడ్డ జలాశయం యొక్క నీటి నిల్వ సామర్థ్యం మొత్తం 16.17 టీఎంసీలకు గాను ఇప్పుడు 11.95 టీఎంసీల నీరు అనేది ఉంది. అలాగే గోదావరి నది మీద ఉన్నటువంటి చివరి ప్రాజెక్టు ధవళేశ్వరం ఆనకట్ట యొక్క నీటి మట్టం 45 అడుగులకు గాను 43.70 అడుగుల స్థాయిలో నీళ్లు అనేవి నిలిచాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. తెలంగాణలో ఉన్నటువంటి ఈ ఎత్తిపోతల పథకానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎప్పుడు శంకుస్థాపన చేశారు? 2015వ సంవత్సరం జూన్ 11వ తేదీన కె. చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా శంకుస్థాపన అనేది జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నిఘా వ్యవస్థకి సంబంధించి. తీర రక్షణలో తూర్పు నౌకాదళం అన్నటువంటిది తన యొక్క శక్తి సామర్థ్యాలను పెంపొందించుకుంటూ వెళ్తోంది. తాజాగా అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ అన్నటువంటివి ఈ నౌకాదళ పొదిలోకి చేరటంతో తూర్పు నౌకాదళం అనేది మరింత పటిష్టమైంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. గంటకి 280 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేటటువంటి ఈ హెలికాప్టర్లు
బంగాళాఖాతంలో పహారా కాస్తూ ఉంటాయి. రక్షణ అవసరాల దృష్ట్యా బ్రిటిష్ పాలకుల హయాం నుంచే తూర్పు తీరం అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి ప్రాంతం. తూర్పు నౌకాదళం విశాఖపట్నం ప్రధాన స్థావరంగా ఏర్పాటైంది. మయన్మార్లో కొండ ప్రాంతం మినహా దక్షిణ హిందూ మహాసముద్రం వరకు ఈస్టర్న్ నేవల్ కమాండ్ పరిధిలో సురక్షితంగా ఉంది. అయితే ఉత్తరాన సుందర్బన్ నుంచి దక్షిణాన గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఇది విస్తరించి ఉంది. 2600 కిలోమీటర్ల నిడివి కలిగినటువంటి తూర్పు తీరంలో 30% అంటే 6 లక్షల చదరపు కిలోమీటర్ల వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది విస్తరించి ఉంది. అలాగే తీరంలో 13 మేజర్ పోర్ట్లు అనేవి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీ ప్రవేశపెట్టిన తర్వాత సముద్ర వాణిజ్యానికి తూర్పు తీరం అన్నటువంటిది ప్రధాన కేంద్రంగా మారింది. దాంతో వాణిజ్య నౌకల రక్షణ బాధ్యత కూడా ప్రస్తుతం తూర్పు నౌకాదళమే నిర్వహిస్తూ ఉంది. డిఆర్డిఓ కార్యకలాపాలకు కూడా తూర్పు తీరమే వేదికగా మారింది. క్షిపణులు తయారు చేసేటటువంటి నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీస్ కూడా విశాఖలోనే ఏర్పాటైంది. అలాంటి ఈ విశాఖ తీరానికి సంబంధించి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించినటువంటి నౌకలతో పాటు విదేశాల నుంచి కొనుగోలు చేసిన యుద్ధ నౌకలతో భారతీయ నౌకాదళం ఎప్పటికప్పుడు నౌకాదళ సంపత్తిని పెంచుకుంటూ ఉంది. అయితే నిఘా వ్యవస్థలో రాటుదేలేందుకు కొత్తగా ఆధునిక పరిజ్ఞానంతో దేశీయంగా నిర్మించినటువంటి అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు 3ని భారత నౌకాదళం విశాఖకి కేటాయించింది. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో ALH MK3 అన్నటువంటి పేరు మీద ఈ హెలికాప్టర్లను తయారు చేశారు. నావీ, కోస్ట్ గార్డులు ఇప్పటి వరకు MK1 వేరియంట్ హెలికాప్టర్లను వినియోగిస్తూ ఉన్నాయి. అయితే ఈ MK3 వేరియంట్స్తో మన రక్షణ వ్యవస్థ అనేది మరింత బలోపేతం అవుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. క్వశ్చన్ చూడండి, నిఘా వ్యవస్థకి సంబంధించి ఆధునిక పరిజ్ఞానంతో దేశీయంగా నిర్మించిన ఏ హెలికాప్టర్లని భారత నౌకాదళం విశాఖకి కేటాయించింది? ఏ హెలికాప్టర్లని? లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ALH అంటాము. ALH MK3 అన్నటువంటి పేరుతో ఈ 3 హెలికాప్టర్లని కూడా భారత నౌకాదళం విశాఖకి కేటాయించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సాంప్రదాయ యూరియా కన్నా కూడా శక్తివంతంగా పనిచేసేటటువంటి నానో యూరియా త్వరలో మార్కెట్లోకి రాబోతోంది. దీనిని భారత రైతుల ఎరువుల సహకార సంస్థ ఇఫ్కో అన్నటువంటిది దీన్ని ఆవిష్కరించింది. ఎరువుల రంగంలో ఎరువుల తయారీకి సంబంధించి ఇది ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కారం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా నానో యూరియాని ఇఫ్కో నానో బయోటెక్నాలజీ పరిశోధనా సంస్థ అన్నటువంటిది అభివృద్ధి చేసింది. అంటే ఏంటి, మనకి తెలిసి యూరియా అన్నటువంటిది తెల్లని చిన్న గుళికల రూపంలో ఉంటుంది. బస్తాల్లో ఇది వస్తుంది. అయితే దీని స్థానంలో ఇప్పుడు ద్రావణం రూపంలో ఉండే యూరియాని తయారు చేశారు. 45 కిలోల యూరియాని కేవలం 500 ml అంటే 1/2 లీటర్ సీసాలో పట్టేలాగా చేయటం జరిగింది. అంటే బస్తా యూరియాలో ఉండే పోషకాలు ఈ చిన్న సీసాలోకి వచ్చాయన్నమాట. ఈ సీసాలో 40,000 ppmల నైట్రోజన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న వేపపూత యూరియా కన్నా కూడా ఇది వ్యవసాయ రంగంలో పెద్ద మార్పు తీసుకొస్తుంది అన్నట్టుగా భావిస్తున్నారు. ఇక్కడ చూడండి ఎలా తయారు చేస్తారు ఈ నానో యూరియాని. నానో యూరియా అన్నటువంటిది 2 దశల్లో తయారవుతుంది. మొదటి దశలోకి వచ్చేసరికి యూరియా క్విన్ హైడ్రోన్ మిక్స్డ్ లిక్కర్ అనేది తయారవుతుంది. ఆ తర్వాత ఈ ద్రావణాన్ని కాల్షియం సైనమైడ్ అన్నటువంటి గుళికల మీద పిచికారీ చేయటం ద్వారా ద్రవరూప నానో యూరియా అన్నటువంటిది తయారవుతుంది. ప్రస్తుత యూరియా బస్తా కంటే దీని ధర అన్నది 10% తక్కువగానే ఉంటుంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సాంప్రదాయ యూరియా కన్నా ఇది తక్కువ ధరకే లభిస్తుంది. అలాగే పంట దిగుబడి కూడా 8% పెరుగుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. అంతేకాకుండా ఇది పర్యావరణ హితమైనది కాబట్టి భూగర్భ జలాల మీద కూడా ఎలాంటి ప్రభావం చూపించదు. పంటకి కూడా నత్రజనిని కావాల్సినటువంటి ఆ క్వాంటిటీలోనే ఇది అందిస్తుంది. కాబట్టి దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు అన్నట్టుగా ఇఫ్కో అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సాంప్రదాయ యూరియా కన్నా తక్కువ ధరలో నానో యూరియాని త్వరలో ఎవరు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు? ఇఫ్కో అన్నటువంటిది దీన్ని అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇఫ్కో లేదా భారత రైతుల ఎరువుల సహకార సంస్థ అంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వైఎస్ఆర్ పొలం బడి కార్యక్రమం గురించి. సమగ్ర పంట నిర్వహణ పద్ధతుల ద్వారా సాగు వ్యయాన్ని తగ్గించి నాణ్యమైనటువంటి ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ పొలం బడి అన్నటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దీని కింద 2 ఏళ్లుగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు అనేవి సత్ఫలితాలు ఇస్తున్నాయి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు.
ఇప్పటి వరకు ప్రధాన పంటల కోసం మాత్రమే ఈ పొలం బడులను నిర్వహించారు. తొలిసారిగా చిరు పంటలు అంటే జొన్న, సజ్జలు, రాగులు, ఉలవలు, కొర్రలు ఇలాంటి చిరు పంటల కోసం కూడా ఈ పొలం బడులను నిర్వహించాలి అన్నట్టుగా రెడీ అయ్యారన్నమాట. వ్యవసాయ సీజన్ 2021-22లో మొత్తం 16,610 పొలం బడులు నిర్వహించాలి అన్నట్టుగా నిర్ణయించటం జరిగింది. దీనికోసం మొత్తం 24.22 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. అంటే ఇక నుంచి కూడా వరి, వేరుశెనగ, పత్తి, మొక్కజొన్న, మినుము ఇలాంటి వాటితో పాటు ప్రొద్దుతిరుగుడు, ఆముదం, నువ్వులు, కొర్ర, పెసర ఇలాంటి పంటలు సాగు చేసే రైతులకు కూడా పొలం బడుల్ని నిర్వహిస్తారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కింద నిర్వహించే కార్యక్రమాలను వివరించండి. పొలంబడి ఏదైతే ఉందో ఇది 14 వారాల పాటు అంటే 14 వారాల పాటు ఇచ్చేటటువంటి కార్యక్రమం. దీని కింద ఏంటి, మొలకలు ఏవైతే వెదజల్లటం అంటే నాట్లు వేయటంతో మొదలై పంట కోతల వరకు కూడా ఏమేమి ఉంటాయి అన్నట్టుగా దీని కింద సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సెషన్ కూడా అంటే మధ్యాహ్న భోజనానికి ముందే, ఉదయం ప్రారంభమై మధ్యాహ్న భోజనానికి ముందే ఇది ముగించబడుతుంది. దీని కింద పొలంబడి క్షేత్రాన్ని మార్పు చేయాలి, వ్యవసాయ ఆవరణ వ్యవస్థల్ని విశ్లేషించటం, స్వల్ప దీర్ఘకాల ప్రయోగాల్ని చేపట్టడం, ప్రత్యేక పాఠ్యాంశాలని వాళ్ళకి చెప్పటం, అలాగే మూల్యానంతర పరీక్ష అంటే బ్యాలెట్ బాక్స్ పద్ధతిని ఉపయోగించటం, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల మీద ఒక ప్రదర్శన క్షేత్రాన్ని నిర్వహించటం. అంటే దీని కింద ఇంటిగ్రేటెడ్ క్రాప్ మేనేజ్మెంట్ ఎలా చేయొచ్చు అంటే సమగ్ర పంటల యాజమాన్య పద్ధతులు అనేవి ఎలా ఉంటాయి అన్నది వివరిస్తారు. అలాగే పొలం పరిసరాల విశ్లేషణ అంటే ఆగ్రో ఇకోసిస్టమ్ అనాలిసిస్ అనేది చేపడతారు. అలాగే పార్టిసిపేటరీ టెక్నాలజీ డెవలప్మెంట్ భాగస్వామ్య సాంకేతిక కార్యాచరణ పరిశోధనలు అనేవి చేపడతారు. అలాగే పెస్ట్ డిసీజెస్ వీటి గురించి అంటే చీడపీడల గురించి వాళ్ళకి చెప్పటం జరుగుతుంది. అలాగే డిఫెండర్స్ అంటే మిత్ర పురుగులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క సంరక్షణకి సంబంధించి అంటే డిఫెండర్స్ కన్జర్వేషన్ గురించి వివరించటం జరుగుతుంది. అలాగే ప్లాంట్ ఫిజియాలజీ అంటే మొక్కల యొక్క పెరుగుదల దశలు ఎలా ఉంటాయి, వాటి ధర్మాలు ఎలా ఉంటాయి అన్నటువంటిది వివరించటం. అలాగే మొక్కలకి సంబంధించి హెల్త్ ఇష్యూస్ ఏవైనా ఉంటే అంటే ఇలాంటి మొక్క ఇలా పెరుగుతుంది, ఇలా పెరగకపోతే దీనికి ఈ ప్రాబ్లం ఉన్నట్టు ఇలా వివరించటం. ఇది కాకుండా బొటానికల్ పెస్టిసైడ్స్ అలాగే బయోలాజికల్ ఏజెంట్స్ ఏవైతే అంటే వృక్ష జీవ సంబంధ కీటక నాశనాలు అంటాం కదా వాటికి సంబంధించి. అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఇది ఎలా చేయాలి, దీనికోసం ఎలా ఉండాలి, ఎలాగా అన్నటువంటి వీటన్నింటి గురించి వివరించటం జరుగుతుంది. తెగుళ్ళ నివారణ, కలుపు, ఎరువులు, సమగ్ర పోషకాలు, నీరు వీటన్నింటికి సంబంధించి ఖరీఫ్లో ఎలా ఉంటుంది, రబీలో ఎలా ఉంటుంది, అన్ని రకాల పంటల యొక్క పూర్తి సాగు విధానాల్ని అందులోని మెలకువల్ని కూడా దీంట్లో నేర్పిస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా 5,145.87 కోట్ల రూపాయలకి రైతు బంధు కింద ఇప్పటికే పంపిణీ చేశాము. దీనిని 54.37 లక్షల మంది రైతులకి దీని కింద సహాయం అందించాము అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఈ పథకం కింద రైతులకి ఆర్థికంగా సహాయపడాలి అన్నట్టుగా రుణ సహాయం అందించేందుకు ప్రతి సంవత్సరం 10,000 రూపాయల చొప్పున అంటే ఖరీఫ్లో 5,000, రబీకి 5,000 సంబంధించి 10,000 రూపాయల చొప్పున ఈ రైతు బంధు కింద ఆర్థిక సహాయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. రైతు బంధు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం అనేది పెరిగింది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావ సమయంలో 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్నటువంటి గోదాములు ఇప్పుడు 29.26 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే 2014-15 సంవత్సరం వానాకాలం యాసంగి కలిపి 24.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే ఈ ఏడాది యాసంగిలోనే 90.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం కింద రైతులకి ఎంత రుణ సహాయాన్ని అందిస్తోంది? ఎంత? 10,000 రూపాయల చొప్పున రుణ సహాయాన్ని అందించటం జరుగుతుంది. ఖరీఫ్కి సంబంధించి 5,000 రూపాయలని, రబీకి సంబంధించి ఇంకో 5,000 రూపాయలని రైతుల యొక్క ఖాతాల్లోకి జమ చేస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గోదావరి నది మీద సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ జలాల వినియోగం మీద కూడా దృష్టి సారించింది. కరువు పీడిత ప్రాంతాలైనటువంటి మహబూబ్ నగర్ లాంటి జిల్లాల్లో శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించడం కోసం కృష్ణా మరియు భీమా నదుల మీద ఎత్తిపోతల ప్రాజెక్టులు చేపట్టాలి అన్నట్టుగా రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది.
దీనికి సంబంధించి అలంపూర్ వద్ద కృష్ణానది మీద జోగులాంబ బరాజ్ అనేది కట్టాలి అన్నట్టుగా నిర్ణయించటం జరిగింది. కృష్ణానది మీద అవసరమైన మేర ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్మించాలి అన్నట్టుగా నిర్ణయించింది. జోగులాంబ గద్వాల్ వనపర్తి జిల్లాల మధ్యన కృష్ణానది మీద జోగులాంబ ఆనకట్టను నిర్మించాలి అన్నటువంటి ప్రతిపాదనకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీంతో పాటు పులిచింతలకి ఎడమ కాలువ నిర్మాణం చేయాలి, సుంకేశుల పరివాహంలో ఇంకొక లిఫ్ట్ని చేపట్టాలి, భీమా నదికి వరద కాలువ నిర్మాణంతో పాటు నాగార్జున సాగర్ టైల్ పాండ్ దగ్గర ఇంకో ఎత్తిపోతల నిర్మాణానికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కృష్ణానది మీద ఏ ప్రాంతం వద్ద జోగులాంబ బరాజ్ కట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది? ఏ ప్రాంతం వద్ద? అలంపూర్ ప్రాంతం వద్ద కృష్ణానది మీద జోగులాంబ బరాజ్ కట్టాలి అన్నట్టుగా నిర్ణయించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడపిల్లల కుటుంబాలకి సంబంధించి కళ్యాణ లక్ష్మి పథకం అలాగే షాదీ ముబారక్ అనేసి 2 పథకాలని అమలు చేస్తోంది. దాని కింద ఏంటి, పెళ్ళైనటువంటి పేద ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1,116 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయటం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద పేద ఆడపిల్లలకి ఎంత ఆర్థిక సహాయాన్ని తెలంగాణ ప్రభుత్వం అందజేస్తోంది? ఎంత ఆర్థిక సహాయాన్ని? 1,116 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని తెలంగాణ ప్రభుత్వం అందజేస్తోంది. మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి రష్యా, చైనా ఇవి 2 కలిసి చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం మీద 2035 నాటికి ఒక పరిశోధనా కేంద్రాన్ని నిర్మించబోతున్నారు. ఆల్రెడీ రష్యా అన్నటువంటిది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వైదొలుగుతాను అన్నటువంటిది ప్రకటించింది. అయితే ఇది చంద్రుడి మీద పరిశోధనా కేంద్రాన్ని నిర్మించేందుకు చైనాతో చేతులు కలిపింది. దీనికి జాయింట్ ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ సెంటర్ అన్నటువంటి పేరుతో దీన్ని నిర్మించబోతున్నారు. ఇతర దేశాలతో కూడా భాగస్వామ్యం ఏర్పరచుకోవాలి అన్నట్టుగా ఈ 2 దేశాలు ఆలోచిస్తూ ఉన్నాయి. అయితే చంద్రుడి యొక్క కక్షలోనూ కూడా పరిశోధనా సదుపాయాలని దీని కింద నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రాథమిక ప్రయోగాలు ఈ ఏడాది చివరిలో ప్రారంభమవుతాయి. 2025లో పరిశోధనా కేంద్రం నిర్మాణ పనుల్ని మొదలుపెట్టి 2035 నాటికి దీని నిర్మాణ పనుల్ని పూర్తి చేయాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే చంద్రుడి మీద పరిశోధనా కేంద్రం ఎక్కడ నిర్మించాలి అన్నది ఇంకా నిర్ణయించుకోకపోయినప్పటికీ కూడా దక్షిణ ధ్రువంలోని అముండ్సెన్ బిలం వద్ద నిర్మించవచ్చు అన్నట్టుగా సమాచారం అన్నమాట. చంద్రుడి మీద పరిశోధనలకు గాను రష్యా, చైనాలతో పాటు భారత్, అమెరికాలు కూడా కొన్ని ప్రయోగాలు చేపట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జాయింట్ ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ సెంటర్ పేరుతో పరిశోధనా కేంద్రాన్ని ఎవరు నిర్మించబోతున్నారు? చైనా, రష్యా దేశాలు ఈ రీసెర్చ్ సెంటర్ని, ఈ పరిశోధనా కేంద్రాన్ని నిర్మించబోతున్నారు. వేరే దేశాలతో కూడా భాగస్వామ్యం ఏర్పరచుకోవటానికి ఈ 2 దేశాలు సిద్ధంగా ఉన్నాయి. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2021. ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ యొక్క 15th ఎడిషన్లో భారతదేశ ర్యాంకు ఎంత అండి? మొత్తం 135వ ర్యాంక్ భారతదేశం సాధించింది. మొత్తం కంట్రీస్ ఎన్ని? 163 దేశాలకు గాను మన భారతదేశం 135వ ర్యాంకుని సాధించింది. మన సౌత్ ఏషియాలో మొదటి స్థానంలోకి వచ్చేసరికి భూటాన్ అనేటటువంటిది ఉంది. భూటాన్ ఈ ర్యాంకుల్లో 22వ ర్యాంక్ సాధించింది. సౌత్ ఏషియాకి వచ్చేసరికి ఫస్ట్ ర్యాంక్లో ఉంది. సెకండ్ ప్లేస్లోకి వచ్చేసరికి నేపాల్ అనేటటువంటిది ఉంది. నేపాల్కి ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్లో 85వ ర్యాంక్ ఉంది. దీని తర్వాత 3వ స్థానంలో బంగ్లాదేశ్ అనేది ఉంది. బంగ్లాదేశ్కి 91వ ర్యాంక్ వచ్చింది. 4వ స్థానంలో శ్రీలంక అనేటటువంటిది ఉంది. శ్రీలంకకి 95వ స్థానం ఉంది. 5వ స్థానంలో ఇండియా అనేటటువంటిది ఉంది. ఇండియాకి ఎన్నవ ర్యాంక్ వచ్చింది? 135వ ర్యాంక్, అంటే సౌత్ ఏషియాలో 5వ ర్యాంక్. అలాగే ప్రపంచ దేశాల్లో చూసుకుంటే 135వ ర్యాంక్ని భారత్ సాధించింది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి పూర్ణ స్వరాజ్ ప్రకటనని భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో ప్రకటించింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.